కామారెడ్డి పట్టణంలోని లిటిల్ స్కాలర్ హై స్కూల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు, దేశ భవిష్యత్తు విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు నరసింహులు, స్వామి, శోభారాణి, జమున, అనిల్, సుజాత, ప్రవీణ్, శ్రీధర్, రాజు, రవి, జ్యోతిశ్రీ, యాదగిరి, శైలజ, రేఖ, కృష్ణ ప్రసాద్, రాజయ్యలకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకలో తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న రాజేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ వేదికపైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పటకు వేదికపైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా గారు వేదికపైకి రావాల్సిందిగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. గురువు యొక్క స్థానం మరి విశ్వంలో ఎంతో ఉన్నతమైనది. తల్లి తర్వాత గురువుకి ఆ ప్రాధాన్యత ఈ సమాజం మనకు అందించి ఈ కార్యక్రమాలకు మీరు భాగస్వామ్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. విజయ రమేష్ గారికి ఈ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు విజయ రమేష్ గారికి కోరుతున్నాను. నెక్స్ట్ గజ్జల భిక్షపతి గారికి సన్మానించాల్సిందిగా పునరాయిషాన్ని కోరుతున్నాను. మహేష్ సన్మానించాల్సిందిగా. రోడ్డు డిపార్ట్మెంట్ లో తాజాగా రిటైర్డ్ అయ్యి ఎస్బీఐ బ్యాంక్ వెళ్తే ఈ కార్యక్రమ కర్త, కర్మ, క్రియ అయినటువంటి శ్రీ బుర్రా వెంకటేశం గారు సన్మానిస్తున్నారు. ఒక్కసారి మీ కర్తలతో అధ్యక్షత వహించినటువంటి సోదరులు రాజేంద్ర ముద్రాజ్ గారు, అదేవిధంగా భిక్షపతి ముద్రాజ్ గారు, ఆనంద్ రమేష్ ముద్రాజ్ గారు, సూర్యప్రసాద్ ముద్రాజ్ గారు, అదేవిధంగా రమేష్ కరాటా రమేష్ అన్న, వాళ్ళందరూ వేదిక మీద ఇతర పెద్దలు, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ రెండు చేతులైతే నమస్కారం తెలియబడుతున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ నీడల్ని కూర్చున్నది మా కళ్ళు ఈ ఎండకు మూసుకుపోతున్నాయి. మీరు ఎంత బాధలు ఉన్నారో నాకు తెలుసు. నేను 2 నిమిషాలే 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇక్కడ ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించడం, అందులో ముదిరాజు కమ్యూనిటీ ఒక జాతీయ ఏర్పాటు చేయడం, ఈ అవార్డులు కానీ ఇంకేమన్నా కానీ ఇవ్వడం, అది మన ముదిరాజు కులంలోనే చెందుతుంది. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నాలన్నా మనం ముదిరాజు కులం వాళ్ళే నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకేసి చూపిస్తారు ధైర్యంగా. మేము చేసి సాధిస్తామని చెప్పగలే జాతి మన ముదిరాజు జాతి. అందులో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు అన్నకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సీఎం గారి 2 ప్రోగ్రాంలు ఉన్నా నేను అది వదులుకొని మన జాతి కోసం మీ అందరితోని పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతో వీటికి రావడం జరిగింది. మీ అందరితో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా పెద్దలు చాలామంది మాట్లాడారు, కానీ మన అవసరం వాస్తవంగా చాలా ఎక్కువ ఉంది. ఏదైతే 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 15 జీవో ఇంప్లిమెంటేషన్ చేసిండు. అదే మళ్ళీ కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం వల్ల ఆగిపోయింది. ఇక్కడనే మీ కామారెడ్డి గ్రామంలోనే మన ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో డిక్లరేషన్ చేయడం జరిగింది. అందులో మనది కూడా సబ్జెక్ట్ పెట్టి 42% బీసీలు, అదేవిధంగా ముదిరాజులు ఏ నుంచి డి నుంచి ఏకి తీసుకుపోవడం, అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒకటి అయ్యింది. ఇంకొకటి మనకు మొట్టమొదటిగా సమస్య ఇదేమన్నది డి నుంచి ఏకి చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే
నేను చాలా మందిని చూస్తున్నాను. ఇప్పుడు ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీరింగ్ సీట్ కానీ రావాలంటే మనకన్నా అగ్రవర్ణాల వరకు మనకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ సీట్లు వస్తున్నాయి. 10% వాళ్ళు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం. కానీ మనకు హయ్యెస్ట్ మార్కులు ఉన్న మన పిల్లలకు మెడికల్ సీట్లు కానీ ఉద్యోగాలు కానీ ఇంజనీర్ కానీ అవి రావడం లేదు. ఇది డి నుంచి ఏకి వస్తే ఖచ్చితంగా మన వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు, నేను మన తెలంగాణ రాష్ట్రంలో 48 నుంచి 50 వరకు కుల సంఘాలు ఏర్పడ్డాయి. వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, అన్న మీ అందరూ ఐకమత్యం ఉండాలి, మనం ఐకమత్యం లేకపోతే మనం ఎవ్వరు చేరదీయరని చెప్పడం వల్ల అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు. ఒక నెలలో 2 నెలల్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఫస్ట్ ఒక 30 మంది 40 మంది సంఘ పెద్ద నాయకులతో చర్చించిన తర్వాత సీఎం గారు టైం తీసుకొని ఆయన మన మీటింగ్కి వచ్చి మనకేదైతే హక్కులు ఉన్నాయో అవి సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియపరుస్తూ, అదేవిధంగా మీరు అధైర్యపడకుండా పెద్దలు చెప్పినట్టుగా ఉద్యమం అనేది విద్యార్థుల నుంచి, ఎంప్లాయీస్ నుంచి, ఆ తర్వాత రాజకీయ నాయకులు పాల్గొంటారు. రాజకీయ నాయకులు ఎట్లా పాల్గొంటారంటే అయ్యేది ఉంటే జైన్ అవుతారు, కాంది ఉంటే వెనకకుండి చూస్తుంటారు తమాషా. దయచేసి రేపు ఒకవేళ మాకు నమ్మకం ఉంది డి నుంచి ఏ వస్తుందని, ఒకవేళ రాని ఎడల మనమందరం ఒక తాటిపైకి వచ్చి మరో ఉద్యమం లేవవలసిన అవసరత ఉంటుంది. ఎందుకంటే మనం సాధించుకోలేకపోతే సరే మన భవిష్యత్తు ఎట్లా అయిపోయింది, రేపు భావితరాల పిల్లల కోసం మనం కష్టపడవలసిన అవసరం ఉంది, ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అది సాధిస్తామనే నమ్మకం కూడా నాకున్నది. ఎందుకంటే నేను మా కామారెడ్డి తరపు నుంచి మన రాజేంద్ర అన్న గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఎందుకంటే టీచర్స్ డే సందర్భంగా మన ముద్రాజు వారికే ప్రత్యేకంగా సన్మానం చేయడం జరుగుతుంది. దీనికి రావాలంటే ఖచ్చితంగా వస్తామని రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ముద్రాజుల టీచర్లనే సన్మానించుకోవడం మా జాతిని మొట్టమొదటిసారి అనుకుంటేది టీచర్స్ డే సన్మానించుకోవడం. దాన్ని కూడా మా తరపున, ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ ప్రతి సంవత్సరం కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం మాతో ఎంత సహాయ సహకారాలు అందించడానికి. దాంట్లో భాగంగా డి నుంచి ఏ దాని నిదానం గట్టిగా వినిపిస్తుంది. ఖచ్చితంగా కూడా కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రో 42% బీసీ రిజర్వేషన్, అదేవిధంగా ముద్రాజ్ కార్పొరేషన్, అదేవిధంగా డి నుంచి ఏకు చేయడం కోసం హామీ ఇచ్చిండ్రో దాన్ని నెరవేరుస్తారని ఆశాభావంగా ఉన్నది. మేము నెరవేరుస్తామని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మా ముదిరాజులకు న్యాయం జరుగుతుంది. మేము ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకున్న ప్రధాన సమస్య ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దానికి బొర్రా జ్ఞానేశ్వర్ అన్నను చైర్మన్గా నియమించడం, మరి వాకిటి శ్రీ గారికి మంత్రి పదవి ఇవ్వడం, అలాగే మరి బీసీడీ నుంచి ఏలోతో కూడా తప్పకుండా మరి ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తాడని మా ముదిరాళ్లకు నమ్మకం ఉంది. మేము ఒకటే కామారెడ్డి జిల్లా ముదిరాళ్ల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా బీసీడీ నుంచి ఏలోకు మార్చాలని మరోసారి మా ముదిరాళ్ల తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు తప్పకుండా ముదిరాజ్ కార్పొరేషన్కు 100 కోట్లు వెంటనే విడుదల చేసి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు వెంటనే చేయాలి. ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీ ఏకు మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.